అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విందు వినోదం. ఈరోజు రెసిపీ డ్రై ఫిష్. డ్రై ఫిష్లో చాలా రకాలు ఉన్నాయి కదా. నేను ఇక్కడ పండుగప్ప తీసుకుంటున్నాను. మామూలుగా అయితే ఎండు చేపలు చాలా వాసన వస్తాయి ఉంటాయి కదా, బట్ వాసన లేకుండా చాలా టేస్టీగా చేయాలంటే ఈ టిప్స్ పాటించండి. నేను 1/2 కేజీ పండుగప్ప ముక్కల్ని తీసుకున్నాను. అట్లాగే స్టవ్ మీద ఒక బాండీలో వేడి నీళ్ళను కూడా కాస్తున్నాను. ఈ పండుగప్ప ముక్కల్ని వేడి నీళ్ళలో అరగంట సేపు నానబెట్టి క్లీన్ చేస్తే వాటికున్న ఉప్పుతనము పోతుంది, వాసన కూడా ఆల్మోస్ట్ పోతుంది. నేను ప్యాన్ స్టవ్ మీద పెట్టి తగినంత ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కర్రీకి. తర్వాత కరివేపాకు, కట్ చేసుకున్న ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. మీరు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టే యాడ్ చేసుకోండి. మళ్ళీ మనం కారం కూడా యాడ్ చేస్తాము, సో చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసిన పండుగప్పని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ నూనెలో వేసి ఫ్రై చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయడం ద్వారా ఆ ముక్కలకున్న తేమతో పాటు వాసన కూడా ఆల్మోస్ట్ పోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ముక్క బాగా వేగి గట్టిపడుతుంది. అలా గట్టిపడిన ముక్కల్లో మనం కచ్చాపిచ్చాగా 1 స్పూన్ జీలకర్రని దంచుకుని అది కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా జీలకర్రని వేయటం ద్వారా జీలకర్రకున్న ఫ్లేవర్ మొత్తం ఫిష్ ముక్కలకి పట్టి ఫిష్ ముక్కల్లో ఉన్న వాసన పోతుంది. ఇప్పుడు 1 కప్ తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఈలోపు నేను 1/2 కేజీ బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసిన బీరకాయ ముక్కల్ని కూడా వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గనివ్వటం ద్వారా బీరకాయలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు 1/2 కప్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి వాటిని కూడా కాసేపు మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు మగ్గుతూ ఉండగా వాటిలో నుంచి నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో మనం రుచికి సరిపడా మనకి తగినంత కారం కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గిన కూరలో ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన నీళ్ళతో ముక్కల్ని బాగా 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేయాలి. లాస్ట్లో 1 స్పూన్ ఆవకాయ పచ్చడిలోని నూనెను కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం ద్వారా కూరకి మంచి అరోమా వస్తుంది. ఎవరైనా సరే తినడానికి ఇష్టపడతారు. ఇలా నూనె యాడ్ చేయడం అనేది ఆప్షనల్. మీరు కావాలంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. కొంతమంది స్టార్టింగ్లో కూడా యాడ్ చేస్తారు. కావాలంటే మీరు ఉల్లిపాయ వేగే ముందు స్టార్టింగ్లో కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అసలు వాసన లేకుండా చాలా టేస్టీగా కూర రెడీ అయిపోతుంది. నేను ఈ రెసిపీలో ఎక్కడా సాల్ట్ యాడ్ చేయలేదు. ఆల్రెడీ చేప ముక్కలకి సాల్ట్ ఉంటుంది కదా. మీరు కావాలంటే చూసుకుని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేయండి. సో చూసారు కదా, మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. నేను ఫస్ట్ ముక్కల్ని బాగా నూనెలో వేయించాను. తర్వాత జీలకర్ర పొడి చేసి మరీ యాడ్ చేశాను. లాస్ట్లో ఆవకాయ నూనెను కూడా యాడ్ చేశాను. ఇలా చేయటం ద్వారా కూరకున్న ఆల్మోస్ట్ బ్యాడ్ స్మెల్ అంతా పోయి మంచి అరోమాతో ఉంటుంది. ఎవరైనా కూడా తినడానికి ఇష్టపడతారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.